ది కూంజ్ మనకి హస్తకళలు ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక కాంప్లెక్స్ ఉండాలి. అంటే ఏంటి, షాపింగ్ కాంప్లెక్స్ టైపు లాగా ది కూంజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది నిన్న న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందన్నమాట. సో బేసిక్గా హస్తకళలు వీటిని ప్రోత్సహించడం కోసం వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని బూస్టప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ది కూంజ్ అనే షాపింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇది ది కూంజ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్. ఓకే, ఇది పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటి, లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్, ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్ టు హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ అదేవిధంగా చేతి వృత్తుల వారికి, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ వారికి. ఓకే, చేనేత వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ వెళ్ళి బేసిక్గా ఈ ది కూంజ్ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళ యొక్క స్టాల్ని ఏర్పాటు చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట, బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ శ్రీ గిరిరాజ్ సింగ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ది కూంజ్ ఎక్కడ, వసంత్ కూంజ్ అనే ప్లేస్లో న్యూఢిల్లీలో. ఓకే, ప్రమోట్ డైవర్స్ ఇండియన్ హెరిటేజ్ అండ్ ఆర్టిషన్ ఎంపవర్మెంట్. దీంట్లో ప్రధానంగా మేజర్గా ఏంటంటే ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్. సో బేసిక్గా ఇలాంటి కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, ఇలాంటి షాపింగ్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేయడం వల్ల ఎవరైతే హస్తకళలను ప్రోత్సహించాలనుకుంటున్నారో వారు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కొనుక్కుంటారు. అదేవిధంగా హస్తకళల ద్వారా ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ అనేది ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ట్రెడిషన్ని ఇంక్రీజ్ చేయడము, ప్రమోట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి ప్రధానంగా ఇన్కమ్ ఏదైతే ఆదాయం ఉందో దాన్ని సమకూర్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, గోవన్ టు గ్లోబల్, గావ్ టు గ్లోబల్ అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేశారు. రిటైల్ అండ్ కల్చరల్ డెస్టినేషన్ షోకాజింగ్ ఇండియన్ క్రాఫ్ట్స్ ప్రొవైడ్స్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ టు ది ఆర్టిషన్స్. అదేవిధంగా క్రాఫ్ట్ ఎకానమీ గ్లోబల్ ప్రజెన్స్ని పెంచడం జరుగుతుంది. ఓకే, ది కూంజ్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది అంటే ఏమీ లేదండి, అది హ్యాండీక్రాఫ్ట్స్ అదేవిధంగా హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఓకే, రిటైల్ స్టోర్ లాంటిది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.